వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టారని ఆరోపణలు చేశారు. అయితే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్ చూసుంటారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా, మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. సో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో కూడా చాలామందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తను ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన తీసుకున్నారు. అత్యంత కష్టతరమైన శాఖ అది, చాలా ఆస్పెక్ట్స్ ఉండే దాంట్లో దాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో, మరి ఇది సందర్భం అవునో కాదో, బట్ చిన్న విషయం చెప్పాలి. 2019 ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం అన్ని సీట్లలో ఎక్సెప్ట్ రాజోలు. ఆ టైంలో ఒక యంగ్ బాయ్ మా దగ్గరికి వచ్చారు. ఎవరు కాలేజీ స్టూడెంట్ అనుకున్నాం. తర్వాత ఆయన మనస్ఫూర్తిగా తన మద్దతు ప్రకటించి, మేము మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటాం, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ఓడిపోయినా కూడా మీరు ఉండే తీరాలి, మీలాంటి వ్యక్తులు కనుక నిలబడి ముందుకు వెళ్ళకపోతే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ఇంకెవరు ముందుకు రారు ప్లీజ్ అంటే. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి, అంత తేలిక వెనక్కి తగ్గరు. కానీ ఒక యంగ్ పర్సన్, కుర్రవాడు ఆ సలహా ఇచ్చినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ టైంలో అడిగాం మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, నేను కేరళ క్యాడరు కృష్ణతేజ గారని. అప్పుడు మేమందరం కలిసాం. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని యథాతథంగా అమలయ్యే విధంగా కళ్యాణ్ బాబు గారికి కుడి భుజంగా ఉన్నటువంటి శ్రీ కృష్ణతేజ కమిషనర్ గారు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పాత్ర
మరువలేనిది. ఇంకా చేస్తూనే ఉంటారు. అంత నిజాయితీ పరులైన ఆఫీసర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. బట్ ఎనీహౌ గతంలో ఉన్నటువంటి వైసీపీ అవినీతితో కూడిన ప్రభుత్వం కన్నా ఇవాళ కూటమి ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. 3 పార్టీల కలయికలో మంచి పనులు, ఎంతో సర్వీసు మనందరికీ, మన ప్రజలందరికీ జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది. సో మనందరం కూడా, మీరు ఇవాళ ఎవరైతే చేరబోతున్నారో జనసేనలో, మీరందరూ కూడా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, ఎవరైనా సరే ఇక్కడ జనసేనలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూనే ప్రతి వాళ్ళు వాళ్ళ కులంలో ఎవరికైనా సపోర్ట్ చేయటం అంటే అక్కడ పేదవారు కానీ లేకపోతే అవసరంలో ఎవరున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి. సో